భరత్ గారు, మనం చూస్తా ఉన్నాం గత 2 ఏళ్ల నుంచి మొత్తం పరిపాలన తీరును అవన్నీ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కలుగుతున్న అనుమానం, గతంలో కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు సాగిన ప్రగతి ప్రస్థానాన్ని కూడా మలినపరిచే ఒక కుట్రలు కొనసాగుతున్నాయనే ఒక ఆవేదన, ఆందోళన కూడా ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్న సందర్భం. ప్రతి రంగాన్ని అంటే కేసీఆర్ గారు ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన వ్యవస్థలన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నారనే ఒక ఆగ్రహం కూడా ప్రజాక్షేత్రంలో వ్యక్తమవుతున్న సందర్భం. ఎట్లా చూడాలి మనం ఈ అంశాన్ని? ఇప్పుడు మీకు ఇంతకుముందు ప్రస్తావించినాను, 1,07,00,000 టన్నుల నుంచి 4,65,00,000 టన్నుల వరి, అన్ని రకాల ధాన్యం ఉత్పత్తి ఉట్టిగానే పెరుగుతుందా? తర్వాత ఈ 1,07,00,000 టన్నులు సాధించడానికి 67 సంవత్సరాలు తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం అన్ని కలిపి. జీరో నుంచి అక్కడికి రావడానికి, జీరో నుంచి ఏం రాలేదు, అది కూడా అప్పటికే చెరువుల కింద వాటి కింద వీటి కింద ఉన్నది. వీళ్ళు చేసిన కష్టం చాలా తక్కువ, అది కూడా 67 సంవత్సరాలల్లో. మరి 67 సంవత్సరాలలో సాధించిన 1,07,00,000 టన్నుల దిగుబడి ఒకేసారి 10 సంవత్సరాలలో 4 ఎట్లా పోతుంది? 4 అంతర్ ఎట్లా పోతుంది? ఉట్టిగా పోదు కదా. ఎవడైనా చెప్తే ఉట్టిగానే పోయింది, వీళ్ళదేం లేదన్నట్టుగా వానంత మూర్ఖుడి దేశంలో ఎవడు ఉండడు, దేశంలో కాదు ప్రపంచంలో ఉండడు. ఎట్లా వచ్చిందనంటే నీటిని సమర్థవంతంగా పొలాలకు పోయేదానికోసం వ్యవస్థలను క్రియేట్ చేయడం, పవర్ని అన్ఇంటరప్టెడ్గా ఫ్రీ పవర్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైతుకి సహాయకారకంగా ఉండేదానికోసం రైతు బంధుని ప్రపంచంలోనే ఏ నాయకుడికి కూడా ఆలోచన లేదు. మొట్టమొదటిసారి కేసీఆర్ గారు దాన్ని రూపుదిద్ది దాన్ని అమలు చేసినారు. అమలు చేసిన దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మేరకు ఆ స్థాయిలో చేయలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసింది. అంటే ఎంత మంచి ప్రోగ్రాం అయితే కేంద్ర ప్రభుత్వం దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది, సంతోషం. ఆ లెవెల్లో రాకపోయినా దేశవ్యాప్తంగా రైతులకి దాంట్లో ఐదో భాగం కూడా కాదు, వాస్తవానికి 2,000 రూపాయలు ఇచ్చినారు రైతుకి. ఎంతో అంత అప్రిషియేట్ చేద్దాం. తర్వాత రైతులకి టైమ్లీ ఎరువులు అందుబాటులో ఉండేటట్టుగా, ఒక రైతు కుటుంబం రైతు ఏదో కారణం చేత చనిపోయినారు అనుకోండి, ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేదానికోసం, ఆ స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేదానికోసం లైఫ్ ఇన్సూరెన్స్ చేసినారు. దేశంలో ఎవరు కూడా చేయని పని అది, ఎవరు కూడా చేయలే. ఈ మహానుభావుడు వచ్చి రాగానే పీకేసినారు, ప్రతి దాన్ని డిస్టెబిలైజ్ చేసినారు, ప్రతి వ్యవస్థని డిస్టెబిలైజ్ చేసుకుంటూ పోతా ఉన్నది ఇవాళ ఉన్న ప్రభుత్వం. 420 హామీలు ఇచ్చినారు, 6 గ్యారంటీలు ఇచ్చినారు. 420 హామీలు, అసలు 420 అనేది ఏంటంటే, ఆ రోజు ఆయన 420 అని డిక్లేర్ చేసిన రోజున ఏంటంటే 420 ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో చీటింగ్కి సెక్షన్ అది. అంటే బాబు ఉద్దేశంతో చేసినాడా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం చేసింది, కానీ మొత్తం మీద మాత్రం అది అమలైంది మాత్రము 420 చీటింగే చేసినారు ప్రజలు. మీరు అదొక్కటే కాదు, ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించింది కూడా చూడాలి. కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగింది అనేది. ఐటీలో 67 వరకు, అంటే గత 67 సంవత్సరాలు 2014కి వరకు మొత్తం ఐటీలో ఉన్న ఉద్యోగులు 3,23,000. 2014 నాటికి, అది 2023 నాటికి 9,30,000, 3 అంతలు పెరిగింది, 3 times. తర్వాత తయారీ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో 8 లక్షలు ఉన్నది 14 లక్షలకు పోయింది. అదే పద్ధతిలో ఎంఎస్ఎంఈలో, అంటే స్మాల్ అండ్ మీడియం సెక్టర్లో ఉద్యోగుల సంఖ్య 10 లక్షల నుంచి 16 లక్షలకు పోయింది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో, నేను ఇంకెవరో దీన్ని తయారు చేయలేదు. ఇది ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో పెట్టిన నివేదిక. ఆ నివేదికని ఇవాళ నేను మీకు అక్కడక్కడ చదివి వినిపిస్తా ఉన్నా. ఈ అభివృద్ధి 3-4 రంగాలు మీకు నేను, తర్వాత సర్వీస్ సెక్టర్ చూసాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూపిస్తున్నాను, తర్వాత చూపిస్తా. ఎంత అద్భుతమైన ప్రగతి అండి.
అనన్య సామాన్యమైన ప్రగతి. ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దాన్ని దానికి విలువిస్తేనే అది మనని కాపాడుతుంది. ఓకే. లేకపోతే మనని సర్వనాశనం చేస్తుంది. ఇంత మంచి, ఇంత అభివృద్ధి, ఇంత పద్ధతి ప్రకారం ఇది ఒక్కటే కాదు, ఒక అభివృద్ధి విషయమే కాదు. ఓకే. పరిపాలనా సంస్కరణలు తీసుకోండి, తరువాత పల్లె డెవలప్మెంట్ తీసుకోండి, పర్యావరణం తీసుకోండి. ఏదైనా సరే ఈ సూచికలు కొంచెం అటు ఇటుగా ఇదే ఉంటుంది, అంటే క్వాంటమ్ జంపే ఉంటుంది అని సాధారణమైన అభివృద్ధి కాదు అది. దేశం అభివృద్ధి తర్వాత గొప్ప గొప్ప దేశాలు బాగా అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీ పడి చేసింది. ఎట్లా జరుగుతుంది? రైట్. కేసీఆర్ గారి అకుంఠిత దీక్ష అది. కేవలం తెలంగాణ సాధించడమే కాదు, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదొక మంచి నివాసయోగ్యమైన ప్రదేశం కావాలి, అత్యున్నతమైన ప్రమాణాలతో ఉండాలనే ఉద్దేశంతో చేసి ఈ దేశంలో రాజ్యాంగం ఏర్పడి రాజ్యాంగబద్ధమైన పరిపాలన మొదలైనప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా 7% అటవీ పెంపకం అనేది అభివృద్ధి సాధించలేదు. 7%. ఇది కూడా కేంద్ర లెక్కలే. 7% అటవీని పెంచడము, అటవీని తగ్గించడము, అది నాన్ స్టాప్ స్లైడింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ ట్రెండ్లోనే పోయింది తప్ప అప్వర్డ్ ట్రెండ్కి తీసుకొచ్చిన మహానుభావుడు ఎవడూ లేడు. అప్వర్డ్ ట్రెండ్కి తీసుకురావడమే కాదు, 7% ఆ పచ్చదనాన్ని పెంచడం జరిగింది. తర్వాత అన్ని వినూత్నమైన పథకాలు, వినూత్నమైన అభివృద్ధికి బాటలేసి దాన్ని నిలబెట్టుకున్న వ్యవహారం కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ ఏం జరుగుతున్నది? ఒక దుర్మార్గమైన రియల్ ఎస్టేట్, అనారోగ్యకరమైన రియల్ ఎస్టేట్ దందాలకి మూల బిందువులు చంద్రబాబు నాయుడు అండ్ రేవంత్ రెడ్డి. వాళ్ళకి రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి వేరే ఏం లేదు. ఆ రియల్ ఎస్టేట్ కూడా సక్రమంగా కాదు, అది కూడా దుర్మార్గమైన పద్ధతులు. అక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఇక మాట్లాడేదానికి ఇక హద్దులే ఉన్నాయండి. ఇంత దూరం వచ్చిన తర్వాత సీమలు చెరిపేసినారు, మర్యాద సీమలు చెరిపేసిన తర్వాత బహిరంగంగా మాట్లాడతాం, బట్టలు ఇప్పదీసి బహిరంగంగా వీళ్ళ స్వరూపం ఏందో ప్రజల ముందు పెడతాం. ఏం సాధించినారు, ఏం చేస్తున్నారు. ఇవాళ ఒకటి మూసీ అనేది ఒకటి, తర్వాత ఇంకోటి ఫ్యూచర్ సిటీ అనేది. ఎవడైనా ఇల్లు గుల్చి పందిరేసేటోడిని ఏమంటారండి? ఒక ఫార్మాకి ప్రపంచానికే రాజధాని హైదరాబాద్. అట్లాంటి దాన్ని ఇంకా అద్భుతంగా తీసుకొని పోతే దాంట్లో నుంచి వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో మిగతా రంగాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైన ఫార్మా సిటీని ప్రపోజ్ చేసి దానికి భూమిని దానికోసం సేకరించి తద్వారా 10 లక్షలకు పైన ఉద్యోగ కల్పన జరుగుతుంది. అట్లాంటివి చేస్తే మొత్తం ఇవాళ ఫార్మా సిటీని పండబెట్టి కంప్లీట్గా సర్వనాశనం చేసి ఇవాళ ఏదో ఫ్యూచర్ సిటీ అని పెడుతుంది. ఏం చేస్తారు ఫ్యూచర్ సిటీ? దందా, రియల్ ఎస్టేట్ దందా. ఈ దందాలో ఎవరు బాగుపడేది? ప్రజలు కాదు. ఈ దందాలో బాగుపడేది ఎవరు? ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడదు. దానికోసం ఇవాళ ప్రతి రంగంలో ఉన్న మొత్తం అలొకేషన్ ఒకటి ఉంటుంది. ఖర్చు 100 రూపాయలు అలొకేట్ చేసిన అనుకోని 10 రూపాయలకు ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలు మిగతా 90 రూపాయలు ఎక్కడికి మళ్ళీ ఇస్తున్నారు? ఈ పనికిరాని పథకాలకు, ఈ పనికిరాని ఫ్యూచర్ సిటీ, ఈ పనికిరాని మూసీ డెవలప్మెంట్ పేరు మీద చేస్తూ ఉన్నాం. సర్వనాశనం జరుగుతూ ఉంది ప్రతి రంగం కూడా. ఇలా ఐటీ రంగమే తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, ఎక్కడికి పోతూ ఉంది? చెప్పులు పెట్టుకునే సంస్కృతి. యూరియా కోసం లైన్లలో చెప్పులు, లేకపోతే కాగితాలు ఇవన్నీ పెట్టుకోవాలి. యూరియా కూడా సరిగా సప్లై చేయలేని దుర్మార్గమైన ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇవాళ నడుస్తూ ఉంది కదా. వీటన్నిటిని దృష్టి మళ్ళించే కార్యక్రమం, తరువాత తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు తర్వాత రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేసి ఇదంతా జరుగుతూ ఉంది, ఇదంతా చేస్తూ ఉన్నారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మనం ఇంకా అమాయకంగా నమ్ముకుంటూ పోతే ఇది ఇంకా మామూలు సాధారణమైన వ్యవహారం కింద కనుక ట్రీట్ చేస్తే మనకి మన పునాదులలోకే నీళ్ళు వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, కొట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళని ఎండగట్టి బహిరంగంగా వీళ్ళని ఎన్నికలలో
వీళ్ళ కథ ఏందో చూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ మనం చూస్తూ ఉన్నాం